గోవా వెళ్దాం కానీ వెంటనే ఎగ్జైట్ అయిపోయి విశ్వామిత్ర అన్నాడు. వాడి పేరు ఇక్కడ విశ్వ. అక్కడికి వెళ్ళిన తర్వాత మిత్ర అయ్యాడు. అందుకని రెండు కలిపాం విశ్వామిత్ర. అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా అంటే అమ్ముతూ దొరికిపోయాడు. సైకోట్రోపిక్ నార్కాటిక్ డ్రగ్స్ మీద కేసీడికి ఆడితో ఈడి ఫ్రెండ్షిప్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఎప్పుడు వెళ్ళా. ఈడప్పుడే గోవా గోన్. నమస్కారం అందరికీ. మొన్నే డెంగ్యూ వచ్చింది, ఇప్పుడు లేదు. అందుకనే నేను మీ ముందున్నాను. మామూలుగా ప్లేట్లెట్స్ పడిపోయి చచ్చిపోతారంట, మరి నేను చావలేదు. ఐఎమ్ అలైవ్ అండ్ ఐఎమ్ బ్యాక్. సో యా, మీలో ఎంతమంది గోవా టూర్ వెళ్ళాలి అని అనుకున్నారు? వెళ్ళడం కాదులే, వెళ్ళాలని అనుకున్నారు. మోస్ట్లీ అందరూ. ఎంతమంది వెళ్ళారు నిజంగా గోవా? ఎవరు వెళ్ళావు బ్రో? ఒక్కళ్ళు, 1 2 3 4 5 6 7 8 9 10 11 15 మందిలో ఒక్కడు. ఇది జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, ఏం చెయ్యం. ప్రతి బ్యాచ్ అనుకునేది ఏంటంటే గోవా వెళ్ళాలి, ఫోకస్. ప్రతి ఒక్కడికి ఒక లైఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు. అది వాడి అచీవ్మెంట్. నేను సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. అఫ్కోర్స్ స్టాండప్ కమెడియన్ అయ్యాను. ఇది నా అచీవ్మెంట్. మా గోడు ఉన్నాడు, గోవా వెళ్ళాలనుకుంటాడు. నీ గోల్ ఏంట్రా అంటే గోవా అంటాడు. అది ఆడి అచీవ్మెంట్. ఇంకాడికి ఇంకేం లేదు, గోవా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడా, అక్కడే చేస్తాడా, లేకపోతే అక్కడ ఇంకెవడైనా అమ్మేస్తాడా ఇండి, అవన్నీ అనవసరం. గోవా వెళ్ళాలి కథ. గోవా వెళ్ళాలా లేదా, ఎంతమంది వెళ్తారు అనేది మనం ఎన్ని రోజులు ముందు బుక్ చేస్తున్నాం లేదా ఐడియా అనుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గోవా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? గ్రూప్ క్రియేట్ చేస్తారు. అది ఫస్ట్ కాదు, సెకండ్. ఫస్ట్ ఏంటంటే యునానిమస్గా వెళ్ళిపోదాం అని చెప్పేస్తారు. 6 గంటలకి ఇంటికి వెళ్ళాల్సిన ఆడంగి నా కొడుకు కూడా ఆ క్షణానికి వెళ్ళిపోదాం అంటాడు. అందరూ ఇన్ని చూస్తారు అలాగా. వాడు ఏంటంటే 6 గంటలకు వెళ్ళిపోవాలి. 6 దాటిందంటే ఇంట్లోంచి ఫోన్ సిడికి, ఈ నరకంలో ఉన్నా ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. చచ్చిపోయి నరకంలో ఉన్నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇటు అలాంటి వాడు వెళ్ళిపోదాం రా, అమ్మాయిలు ఉంటారు రా అక్కడ. ఈడే అమ్మాయి వీళ్ళ ఇంట్లో, ఈడు మళ్ళీ అమ్మాయిలు ఉంటారు రా అక్కడ. ఎప్పుడు వెళ్ళలేదు ఈడు, వెళ్ళకుండా అమ్మాయిలు ఉంటారు రా అక్కడ అంట. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నెల ముందు ప్లాన్ చేసాం అనుకో, అటెండెన్స్ పర్సంటేజ్ 10. అంటే 10 మంది ప్లాన్ చేస్తే ఒకడొస్తాడు. సోలో ట్రిప్ వెళ్ళాలి. గ్రూప్ ట్రిప్ కాస్త సోలో ట్రిప్ అయిపోద్ది. అదే 2 వారాల ముందు ప్లాన్ చేశారనుకో, ఓకే, ఓ 25% వస్తారు. వారం ముందు అయితే 50%. మరి 100% ఎప్పుడో వద్దురా అంటే ఇప్పుడు. బాగా తాగేసి అరే గోవా వెళ్దాంరా అంటాడు ఒకడు. ఇంకోటి తాగేసి ఉన్నాడు నేను తీస్తా అంటాడు. వీడు వెళ్దాం అన్నాం ఓకే, ఫుల్గా తాగేసి ఉన్నాడు తీస్తా అంటాడు. మా ఫ్రెండ్స్ మొన్న ఎలాగే తాగుతూ ఉన్నారు. తాగుతూ ఉంటే ఒకడెవడో పుసుక్కుమని మందు గోవాలో చీపురా అన్నాడు. ఈడు వెళ్దామా చెప్పు, వెళ్దాం అని పడిపోతున్నాడు అక్కడే. నాకు భయం వేసింది, ఈ అమ్మ ఈడు కుట్లు వేయించడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తాము ఫస్ట్ మనం. ఈడు గోవా అంటున్నాడు. ఈడు చెప్పాడు కదా అని ఇంకోటి ఉన్నాడు, హైదరాబాద్ టు గోవా ఓబర్లో బుక్ చేస్తున్నాడు. వాడికి ఎంత ఎక్కేసిందో. ఇక్కడ ఎర్రిపోకి ఎవడంటే బుక్ చేసినాడు కాదు, బుక్ అయ్యి వాడు వచ్చేస్తున్నాడు 5 minutes అరైవల్ అని. వీడు వెంటనే అరే ఇదేంట్రా 5 minutesలో వచ్చేస్తున్నాడు. వస్తాడాడు, నువ్వే కదా బుక్ చేసింది. వీడు 5 minutesలో వచ్చేస్తున్నాడు రా అని వీడు మా అందరికీ చెప్తున్నాడు. ఎంత చూపించిందిరా ఫేర్ అంటే 23,000. 23,000 ఏంట్రా అంటే ఇంటర్ స్టేట్ ట్రావెల్. ముందు ఆడు ఎవడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆడిని పడేయాలి, ఆడిని పడేసి కొట్టాలి. 5 minutes అరైవల్. ఎట్లుంటుంది? ఎందుకు ఈ హైప్ అంటే, గోవా వెళ్ళిన ప్రతి ఓడు వచ్చిన తర్వాత మసాలా వేసి చెప్తాడు. మామూలు దానికి 10% వేస్తాడు. కొంతమంది ఉన్నామా సచ్చామా, అక్కడ ప్రూఫ్లు ఉండవు కదా చెప్పేది. సపోజ్ పొరపాటున రష్యన్ చికెన్ చూసాడు అనుకో బీచ్లో, వేసి వచ్చా అని చెప్తాడు. ఆడు జస్ట్ చూసాడు అంతే దాన్ని. ఇక్కడ నీకు బా అంటాడు, నీకు తెలీదు బా రష్యన్ చిక్స్ బా, మాటకు ముందో బా వెనకాలో బా, ఎవడిష్టం ఆడిది. హైప్ అనమాట.
రూపాయికి 10 రూపాయలు. వాడున్నాడు. సడన్గా నా దగ్గరికి వచ్చి గోవాలో డ్రగ్స్ చాలా బాగుంటాయరా అన్నాడు. వాడి చరిత్ర అంతా నాకు తెలుసు. వాడి చరిత్ర ఏంటంటే మీకు చెప్తా వినండి. మందు అవుతా అని ఏడ్చాడు సెకండ్ ఇయర్. వద్దురా నువ్వు తాగలేవరా వద్దురా అంటే తాగుతా బాంచత్ అని చెప్పి మామూలుగా బీరు ఇలా తాగి దించుతారు కదా, ఈ ఎదవ ఎత్తేసాడు. ఆపట్లేదు, బీరు తాగేస్తాడు. మాకు భయం వేసింది, ఇంతెప్పుడు నేర్చుకుని ఇటు తాగడం అని. మా దాంట్లోనే క్రానిక్ డ్రింకర్ ఉన్నాడు, వాడే బీర్ని 4 గుటకలు 5 గుటకలు తాగుతాడు. ఇటు ఎత్తేస్తున్నాడు, మొత్తం ఎత్తేసి దించాడు, ఎక్కాడు మొత్తం. ఇటు తాగిందంతా మళ్ళీ ఎక్కేసాడు. ఇదేం మ్యాజిక్ రా బాబు, నాకు అర్థం కాదు. ఇంతే దానికి తాగడం ఎందుకు? సో వీడికి మేము మందు ఇవ్వం, ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది. లోపలికి వెళ్ళింది బయటకు వచ్చేస్తుంది. అలాగా థర్డ్ ఇయర్లో మళ్ళీ తాగుతా అన్నాడు. ఈ అమ్మాయి బాగా ఎక్కువ చేస్తాడు. బాకాడీ లైన్ తాగుతున్నాం, కొంచెం అప్గ్రేడ్ అయ్యాం కదా, బీర్ల నుంచి రమ్ముకి వెళ్ళాం. వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి ఒకడేం చేశాడు, థమ్స్అప్ వేసి ఇలా వెనక్కి తిప్పి నిమ్మకాయ బద్ద బిస్కి ఇచ్చాడు. వీడు దాన్ని గట్ట అయితే సేమ్ మారలా, ఏం మారలా, వీడు సేమ్ అదే గట్ట అయితే పోదురా అన్నాడు. నువ్వు తాగిన థమ్స్అప్ జస్ట్ విత్ ఏ పించ్ ఆఫ్ డాష్ ఆఫ్ లెమన్ తాగాడు. బాగుందిరా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక థియేటర్ ఏం చేస్తున్నావురా అని, వెయిట్ చేస్తాం. అందరికీ తెలుసు ఏం కాదానికి, వీడొక్కడికే తెలియదు. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఫోన్ తీసి ఏదో చేశాడు. ఆడు ఏం చేస్తున్నాడు మాకు తెలియదు. ఇంతలో తాగిన మాట్లాడుకుంటున్నాడు. కరెక్ట్గా 6th మినిట్ లేచాడు. నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిని ఎవడు కొట్టలా, నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు. ఆడు తాగి సగం పాప్కార్న్ లోపలే ఉంది, ఇలా చూస్తున్నాడు. ఇలా అని కొడదాంపా అన్నాడు. వీడికి ఏమి ఇచ్చారా, థమ్స్అప్ విత్ డాష్ ఆఫ్ లెమన్. మరి వీడు ఏం చేస్తున్నాడు, వీడు కొడదాం వెళ్దాం అంటున్నాడు. కూర్చోబెట్టి రేపుకా నువ్వేం తాగలా, మందు వేసావు అంతే, మందు వేసాను అనుకుంటున్నావు అంతే, అసలు నువ్వు తాగింది థమ్స్అప్ విత్ లెమన్. ఆడు ఒప్పుకోవట్లేదు, నాకు ఎక్కేసింది రా అని కూర్చోబెట్టి వివరంగా చెప్పాం. ఈడు గోవాలో డ్రగ్స్ బాగుంటాయి అన్నాడు. 4th ఇయర్, 2nd ఇయర్ బీరు తాగలేకపోయాడు. 3rd ఇయర్ థమ్స్అప్ తాగి ఇటు చేసిన ఓవర్ యాక్షన్ మేము ఎప్పటికీ మర్చిపోలేదు. 4th ఇయర్లో గోవాలో డ్రగ్స్ బాగుంటాయి అన్నాడు. అదేంటి గొంతు మార్చి, నాకు బురద వేసింది. అమ్మని అమ్మ ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి, వాడే ఇంకోటి ఉన్నాడు కదా ఈడి ఫ్రెండ్ మ్యూచువల్, ఆడికి ఫోన్ చేసి ఎవడెళ్ళండి నీతో పాటు. ఫస్ట్ ఎవడైనా గోవా నుంచి వచ్చిన తర్వాత సొల్లు చెప్తున్నాడు అనిపించింది అనుకో, ఈతో పాటు ఎవడొచ్చాడంట జస్ట్ ఊరికే తెలుసుకుందాన్ని. అప్పుడు అడగను, 5 రోజుల తర్వాత ఇంకో ఆడికి ఫోన్ చేస్తా ఏంట్రా విషయం అని. వీడితో పాటు ఇంకోటి వెళ్ళాడు, ఆడికి ఫోన్ చేశాను, ఏమైందిరా అక్కడ అన్న. ఏమైందో బుద్ధవాళ్ళు ఎంజాయ్ చేశాను. ఓవర్ యాక్షన్ దానికి వాడితో డ్రగ్స్ ఎందుకు వేయించారు, అడిగి మందే పడదు అంటే, ఓ నీకు ఆడ అలా చెప్పాడా, అసలు ఏమైందో చెప్పన్నా. వీడు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ చేస్తా అన్నాడు. సేమ్ గాయ్. వీళ్ళకి చిరాకు దింగంట డోలో 650 వీడికి ఇచ్చారు. అది వేసుకొని రూమ్లో నీట్గా నిద్రపోయాడు. వాడు నా దగ్గరికి వచ్చి డ్రగ్స్ బాగుంటాయి. ఇది గోవా వెళ్ళి జనాలు బయట చెప్పే ఓవర్ యాక్షన్. ఈ హైప్ అంతా చూసి సర్లే అని చెప్పి మేము కూడా వెళ్దాం అనుకున్నాం. మామూలుగా గోవా ప్లాన్, ద హోల్ పర్పస్ ఆఫ్ ప్లానింగ్ గోవా టూర్ ఇస్ టు క్యాన్సిల్ ఇట్. మేము అలా కాదు, కొంచెం మేము మంచోళ్ళం, మేము వెళ్దాం అనుకున్నాం, ఫిక్స్ అయ్యాం, వెళ్ళాం. కానీ వెళ్ళే ముందు ప్రతి గ్యాంగ్లో ఒక మోస్ట్ ఎగ్జైటెడ్ పర్సన్ ఉంటాడు. ఇప్పుడు యాటమ్ మీద లైట్ వేసినా హీట్ వేసినా ఎలక్ట్రాన్ హైయర్ ఆర్బిటాల్కి జంప్ అవుద్ది. అది ఎవ్వడికి అర్థం కావట్లేదు, చదువుకోవాలి మరి అప్పుడప్పుడు. ఈడు అలాంటి వాడు అనమాట. చలిజ్వరం వచ్చినట్టు ఉనికిపోతుంటాడు గోవా అనగానే. మామూలుగా ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, మనం ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఏంటి ఐడియా రావాలి, ఎక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి, అక్కడ ఏ బాగుంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. అండ్ లాస్ట్ కూడా కాదు, ఆ నెక్స్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత చాలామంది ప్లానింగ్, ప్యాకింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్. ఇది స్టెప్స్ జనరల్గా బుర్ర ఉన్నవాడు చేసేది. ఈడు గోవా వెళ్దాం కానీ వెంటనే ఎగ్జైట్ అయిపోయి హలో అన్న, నాకు అర్థం కాలేదు, ఈడు ఎవడే చెప్తున్నాడు హలో అంటే, ఎవరి ఫోన్
హలో విశ్వామిత్ర అన్నాడు. నాకు బుర్ర తగ్గింది. విశ్వామిత్ర అన్నది కాదు, వీడి పేరు గణేష్. వీళ్ళ రిలేషన్షిప్ ఏంట్రా బాబు అనుకున్నాను. విశ్వామిత్ర వాళ్ళిద్దరా అంటే కాదు ఒకడే. ఎవడరా వాడంటే, మిత్ర అన్న మేము గోవా వస్తున్నాం, రూమ్స్ ఉంచు అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసినంత నాకు బాధ లేదు. ఫోన్ పెట్టేసి నాకు చూసి ఎలాగిచ్చాం అన్నాడు. చాలా వరస్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు అండి, ఏం చెప్తాం? మేము ఇంటికి వస్తున్నాం, నలుగురు వస్తున్నాం, 4 రోజులు ఉంటాం, రూమ్స్ ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, 2 రోజులు ఉంటున్నారు, ఏం లే గోవా వస్తున్నాం బుక్ చేయంట. వీడికే దిక్కు లేదు, అంటే వీడికి డబ్బులు మేము వేసి తీసుకెళ్ళాలి. వీడు ఇంకోటి కాడ ఫోన్ చేసి వస్తున్నాం. విశ్వామిత్ర ఆడి పేరు. నాకు అక్కడ డౌట్ దిగింది. ఆడి పేరు విశ్వామిత్ర ఎందుకేంద్రండి? ఆడి పేరు విశ్వామిత్ర కాదురా, వాడి పేరు ఇక్కడ విశ్వ, అక్కడికి వెళ్ళిన తర్వాత మిత్ర అయ్యాడు, అందుకని 2 కలిపాం విశ్వామిత్ర. అక్కడికి ఎందుకు వెళ్ళాడరా అంటే ఇక్కడ దొరికిపోయాడు అనమాట. సైకోట్రోపిక్ నార్కాటిక్ డ్రగ్స్ మీద కేసు వీడికి. ఎలాగోలా ఇడిపించుకొని అక్కడ పేరు మార్చుకొని అక్కడ షాక్ పెట్టుకొని ఉన్నాడు. ఆడితో వీడి ఫ్రెండ్షిప్, వీళ్ళు నా ఫ్రెండ్స్. మోస్ట్ ఎగ్జైటెడ్ అయిపోతూ ఉంటారు. ఎగ్జైట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు చెప్పింది, గ్రూప్ క్రియేట్ చేయడం. గోవా గాన్, అందరూ ఎక్కడో ఎప్పుడల్లా, వీడప్పుడే గోవా గాన్ వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఫస్ట్ లెట్స్ గో గోవా మెసేజ్ నాది కాదు, అడ్మిన్ది. అందులో ఉన్నది ఇద్దరే, ఆడు నేను. పిచ్చి పొట్టుగా తిట్టానండి. ఎర్రిపోక ఇద్దరం ఉంటే మామూలు పర్సనల్ మెసేజ్ చేయొచ్చు కదా, దీనికి ఇంత గ్రూప్ ఏంట్రా అని బాగా తిట్టాండి. ఆడు కొంచెం హర్ట్ అయ్యాడు. గ్రూప్లో ఆడు లెఫ్ట్ అయిపోయాడు, ఆడే క్రియేట్ చేసి ఆడు లెఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు అది నేను పచారీ సామాన్లు రాయడానికి ఉపయోగిస్తూ ఉంటాను అనమాట, గోవా గాన్. ఒకరోజు ఇలాగే మా మమ్మీ చెప్తూ ఉందనమాట, పసుపు, ఉల్లిపాయలు, పచ్చెనగపప్పు. మా చెల్లి చూసి, అమ్మా అన్నయ్య గోవా వెళ్తున్నాడే. కాదు నాన్న ఒకసారి చూడంటే అన్ని సామాన్లే ఉంటాయి, మేము గోవా నుంచి తీసుకొస్తామంటే కాదు ఈ లెఫ్ట్ అయిపోయాడు. కదంతా చెప్పా ఉన్నది. వెళ్ళాం, 4 వెళ్ళాం గోవా. వెళ్ళగానే గోవన్లా తయారైపోవాలనుకుంటారు అందరూ, షార్ట్లు వేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ గోవన్ ఎవడో షార్ట్ వేయడు. షార్ట్ అంటే అది అనుకున్నాం, అది కాదు. ఫస్ట్ షార్ట్లు వేసేసుకుంటారు. నాతో ఇంకోడు ఉన్నాడు, వాడు ఒక మెట్టు ఎక్కువ అనమాట. షార్ట్తో పాటు ఐ లవ్ గోవా అని టీషర్ట్ వేసాడు. నేను గోవా చూడలేదు, ఇంక ఈయన చూస్తూ అడుగుతున్నా, వీడికి ఇంత లోపు ఎందుకు వచ్చింది గోవా మీద అని. ఇంతలో మేము నడుస్తూ ఉంటుంటే రష్యన్ చిక్ చూసింది. రష్యన్ ఏ చిక్? తెల్ల చిక్. అక్కడ తెల్ల చిక్ అంటే రష్యన్ చిక్ అంటారు, తెల్లవాళ్ళు అక్కడ రారు. ఇంక అంత బాగా డబ్బులు ఉంటే నువ్వు హవాయ్ ఐలాండ్స్ హే మ్యాన్ అక్కడికి వెళ్తారు. సరే అని చెప్పి వెళ్ళారు. అలా వెళ్తూ ఉంటుంటే ఈడెంక చూసింది, చూడక ఐ లవ్ గోవా. ఈడు ఎలా ఉన్నాడంటే సీతం దారిలో ఈడు అమ్ముకునేవాళ్ళలాగా ఉన్నాడు. వీడిని వచ్చేసి హే హ్యాండ్సమ్ అంది. ఈ నా కొడుకు ఆగుతాడా? ఎస్ అయ్యా అని వెళ్ళిపోతున్నాడు. అదేదో పరలోకం అన్నట్టు వెళ్ళిపోతున్నాడు అలాగా. ఎస్ అయ్యా అని వచ్చేస్తున్నాడు. అరే అది పిలవలేదురా, జస్ట్ హ్యాండ్సమ్ అంది, థ్యాంక్ యూ అన్నాడు. నువ్వు వీడికి ఏం స్పందించాలో కూడా తెలియదు. ఎస్ అయ్యా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దగ్గరికి బట్టలు ఇప్పేస్తున్నాడు. మాకు అర్థం కాల, ఒరే నేను హెరాస్మెంట్ కేసెస్ లోపలేస్తారా బాబు, దాని దగ్గరికి వెళ్ళి బట్టలు ఇప్పేస్తాం ఏంటి అనుకుంటున్నాం మేము. మాకు సంబంధం లేదు, వీడితో మాకు సంబంధం లేదు అని పక్క దిగేస్తున్నాం. ఇంతలో వాడు ఈ షర్ట్ దానికి ఇచ్చి వచ్చేస్తున్నాడు. మాకు అర్థం కాల, ఈడే మంత్రం వేసాడు. ఈడు ఎలా ఉంటాడు అంటే మళ్ళీ బాడీ షేమింగ్ అది ఇది అంటాడు. కర్రీగా పేలగా కరెక్ట్గా కన్నాలేసేవాళ్ళలాగా ఉంటాడు. ఈ తెల్లదలా పడిపోయింది వీడికి. సరే అని చెప్పి అంటూ వస్తున్నాడు. అమ్మని అమ్మ అక్కడ ఏం జరగలేదురా బాబు, నువ్వు జస్ట్ షర్ట్ ఇప్పావు. సరే అని చెప్పి ఏం జరిగిందిరా అంటే దానికంటే ఇటు షర్ట్ నచ్చిందంట. ఓ యా అని చెప్పి ఇప్పిచ్చేసాడంట. షర్ట్ కాబట్టి ఓకే, కడ్డారు అడుగుంటే అదే షార్ట్, సారీ అది ఎంత లేదు ఇక్కడికి ఉంది. మామూలుగా షార్ట్ అంటే ఇక్కడికి ఉంటుంది కదా, అడిగి మరీ ఇక్కడికి ఉంది. మొత్తం బ్లాక్ అంతా కనిపించేస్తుంది గగ్గల దగ్గర. వద్దురా అని చెప్పేవాడికి బాగుంటుందిరా గాలాడిద్దని వేసుకున్నాడు వాడు. అది అడుగుంటే పైగా దాని మీద పికాచులు ఉంటాయి. మామూలుగా గోవా షార్ట్ అంటే కొబ్బరి చెట్లో కొబ్బరికాయలు ఉంటాయి, ఈ పికాచు. ఈ పికాచు వెళ్ళి ఆ షర్ట్ ఇచ్చి వచ్చాడు. అక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఒక ఓవర్ యాక్షన్ దిగాడు.
అక్కడే ఆయన చంపేసి పాతి పెట్టేసి వచ్చేయాలనిపించింది. అది వెళ్ళిపోతుంటే ఇలా వెళ్ళింది కదా, నడుస్తూ వెళ్ళింది కదా, ఆ నడుస్తూ వెళ్ళిన అడుగుల దగ్గర ఇలా ఇసుక తీసుకుని ఇలా ఇలా రాసుకుంటున్నాడు ఇడో పాబాస్. ఇసుక తీసుకుని ఇంతేరా గోవా, ఇంతకన్నా ఏం కావాలి నాకు అంటాడు. ఎన్నో బూతులు వస్తున్నాయి నాకు. మామూలుగా నేను చాలా బాగా బూతులు మాట్లాడతాను, తగ్గించేసాయి ఈ మధ్య సెట్లు. ఆపేసుకున్నాను. ఎందుకంటే వాడు చాలా అమౌంట్ దానం చేశాడు వచ్చేటప్పుడు, నేను చంపేస్తే బాగోదు కదా అని. ఈడు ఒక రకమైతే ఇంకోటి ఉన్నాడు, ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకడు నా దగ్గరకు వచ్చి ఆయన చంపేద్దాం అనుకుంటున్నారా అన్నాడు. ఆడు కూడా చెట్టిప్పేశాడా అన్నాడు. కాదు కాదు, వాడిని డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నాడు. గోవా వచ్చాడు నేను డిస్టర్బ్ చేయడం ఏంట్రా, ఇంకెవరినైనా గుంటలు డిస్టర్బ్ చేయాలి కానీ నేను డిస్టర్బ్ చేయడం ఏంటి అని తేడానా. కాదురా పద ఆడితో మాట్లాడదాం, ఈరోజే మన ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోవాలి ఆడితో అన్నాడు. ఏంట్రా అంటే వాడు మన ఒపోనెంట్ గ్యాంగ్ అన్నాడు. వీడో బాలయ్య, వాడు మన ఒపోనెంట్ గ్యాంగ్, ఆడు మనతో వద్దంటున్నాడు. వెళ్ళి అడిగి ఏం చేశానంటే ఏం చేయలేదు ఆడుకుంటున్నాం అన్నాడు. ఆడుకోవడం ఏంట్రా మీరు. సరే అసలు ఏం జరిగిందిరా అంటే అక్కడ జరిగింది ఏంటంటే వీడు ఇసుగూడు కడితే ఆడొచ్చి తొక్కేసాడు. ఈ గోవా వెళ్ళి ఇసుగూడు కడుతున్నాడు వీడు. వీడికన్నా నెరుపుకి ఎవడుంటాడు చెప్పు. వీడు కడితే ఆడు తొక్కేస్తున్నాడు, వీడికన్నా వాడు. వీళ్ళిద్దరికి పంచాయతీకి వచ్చి నేనేంటో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కదా, ఇంకా అంతకన్నా నాకు అప్పుడు కోపం రాలా. తొక్కేశాడంటే ఎందుకురా తొక్కే ఎరుపుక అని తిట్టచ్చు. ఈయన వచ్చాడిగా ఏం జరిగిందంటే నేనేంటంటే రెండు వైపు స్టోరీ వినాలనుకుంటున్నాను. వాడు ఏమన్నా డెస్క్ కూడా తొక్కేసి వీడు వచ్చి ఏం జరిగింది అసలు చెప్పనంటే వాడు నా శాండ్ క్యాసిల్ డిస్ట్రాయ్ చేశాడు అన్నాడు. డిస్ట్రాయ్ అనేది వదిలేసాడు, డెమాలిష్ అన్నాడు. అక్కడ నాకు మండింది, అక్కడ కుదులు కాలింది. శాండ్ క్యాసిల్ క్వాలిటీ ఇసకేసి శాండ్ కేవ్ చేసాడు. దాన్ని ఇడేమన్నా శాండ్ క్యాసిల్ అనుకుంటున్నాడు. ఎలా చేసావు చూపించాడు అన్న, మళ్ళీ చేసి చూపించాడు. ఎలా ఉందిరా అన్న, తొక్కి పడదు ఇంకా నేను. ఈ మేమిద్దరు ఎలా అంటే గోవా వాడు ఉన్నాడు కదా ఇలా రాసుకున్నాడు, వాడు చాలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు అక్కడ. ఏరా ఎందుకు ఏడుస్తున్నావురా అంటే మీరు నాతో మాట్లాడకంటారా అన్నాడు. అరే ప్రాబ్లం ఏంటో చెప్పి ఏంటి అంటే ఆడన్నాడు సముద్రదేవుడు మా ప్రేమను అంగీకరించలేదురా అన్నాడు. ఒక్కసారిగా నాకు మైండ్ పని చేయలేదు. సముద్రదేవుడు ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు. ఈడి ప్రేమ అంగీకరించబడి ఈడేమన్నా జలకన్నీరు ప్రేమించాడా ఇంకో డౌట్ మనకి. ఈడి పేరు రష్యా చిక్కు రాశాడంట. ఎక్కడ? షోర్ మీద. షోర్ అంటే ఏంటి, మన ఒడ్డు మీద. అలొచ్చి తుడిపేసింది. అందుకని ఆడు బాధపడుతున్నాడు. ఆడు ఇలాంటి వాళ్ళతో నేను గోవా వెళ్ళా అంటే చిరాకు అనమాట. ఏం చేయాలో తెలియదు అక్కడ. ఇంకన్నిటికన్నా ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. శాండ్ క్యాసిల్ ఫస్ట్ తొక్కేశాడు కదా, వాడు అంటున్నాడు. అరగంట నుంచి అంటున్నాడు మాతో నడుస్తూనే. చిరాకు మధ్యలో 2-3 అమ్మాయిలు వచ్చారు, అయిపోయింది అడిక్కులు. అలా వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు. నాకు చిరాకు వచ్చి వాటర్ దాగరా ఎర్రిపుగా ఎందుకు అంటే వాటర్ నేలకేసుకొట్టి నేను ఎర్రిపుగా కనిపిస్తున్నానా అన్నాడు. కరెక్టే కానీ నేను అనలేదు కదా అన్నమాట, నేను కొజ్జో ఉన్నా అన్నాడు. అది నాకు తెలియదు, అదేదో నాకు తెలియదు. ఎవడైనా గోవా వచ్చి వాటర్ తాగుతాడా అన్నాడు. మరి ఏం తాగుతారు, బీరు తాగుతారు అని చెప్పి బీరు తాగడం స్టార్ట్ చేశాడు. 3 రోజులు ఉన్నాం, నా యాల్ది ఒక్కసారి కూడా వాటర్ తాగలేదాడు. దాట్స్ మై సాడ్ గ్యాస్.